మంత్రనిధి ప్రేక్షకులకి శుభదినం. కృష్ణాంగారక చతుర్దశి రోజు మంగళవారం రోజు ఉదయం అభ్యంగన స్నానము అంటే తలంటు స్నానాన్ని చేసి సాయంత్రం సూర్యాస్తమయ సమయం దాకా ఉపవాసం ఉండి, అంటే ఘన పదార్థాలు ఉడకబెట్టినవి కాకుండా పాలు పళ్ళు తీసుకుని ఈ వ్రతం చేయడం ఉత్తమంగా చెప్పారు. అంత ఓపిక లేని వాళ్ళు, శారీరక ధర్మాలు సహకరించి చేయని వాళ్ళు ఉదయం పూట కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఒక చక్కగా ఈ మంత్రాలు కూడా అందరికీ వచ్చే మంత్రాలే ఉంటాయి, అవి కూడా రాని వాళ్ళు ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి చేయించుకోండి. సాధారణంగా కొన్ని పూజలు, చిన్న చిన్న పూజలు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజని చేసేసుకోవచ్చు. అసలు మాకు పూజే తెలియదండి, ఆచమనం అంటే ఎడం చెయ్య కుడి చెయ్య అని ఆలోచించే పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే ఆ కొత్త కొత్త ప్రయోగాలు, లేనిపోని ప్రయోగాలన్నీ చేసి కొత్త అప్పులు జోలికి వెళ్ళొద్దు. తెలుసుకున్న బ్రాహ్మణ్ణి పిలుచుకుని చేసుకోండి. అయితే సింపుల్గా చేసే పూజా విధానం ఇది. సాయంత్రం మీ ఇంట్లో దేవతా విగ్రహం దగ్గర, అంటే దేవుడి గది దగ్గర ఒక చక్కటి ఎరుపు జాకెట్టు గుడ్డని పొయ్యండి. దాని మీద కాస్త బియ్యాన్ని త్రికోణాకారం అంటే ట్రయాంగిల్ రూపంలో పొయ్యండి. ఈ ట్రయాంగిల్ ఎలా ఉండాలి అంటే, మనం ఈస్ట్ ఫేసింగ్లో చూస్తూ ఉంటాం జనరల్గా మన ఇళ్లలో. ఈ ట్రయాంగిల్ అనేటటువంటిది ఈస్ట్ వైపు ఆ పైన కోణం ఉండాలి, కింద రెండు కోణాలు మన వైపు ఉండాలి. ఈ విధానంగా త్రికోణాన్ని ఏర్పాటు చేసుకోండి. దాని మీద రాగికి సంబంధించినటువంటి, రాగితో తయారు చేసిన 2 చెంబుల్ని పెట్టుకోండి. ఒక చెంబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఒక చెంబు అంగారకుడు అంటే కుజుడుకి. ఈ 2 చెంబులు పెట్టుకోండి. ఆ చెంబులు కాస్త బొట్లు పెట్టుకుని దాంట్లో కాస్త సగం వరకు నీళ్లు పోయండి. నీళ్లు మాత్రమే పోయండి. బియ్యాలు పోద్దాం అనుకుంటారు, బియ్యాలు పోయొద్దు, నీళ్లు పోయండి. దాంట్లో మామిడి మండలు వేయండి. దాంట్లోనే కాస్త సుగంధ ద్రవ్యాల పొడి ఏదైనా ఇంట్లో ఉంటే వేయండి. లేదంటే ఏం ఇబ్బంది పడద్దు, మన వంటింట్లో ఉంటాయి కాస్త ఏలకులో లేకపోతే లవంగాలు, ఈ మూలికలు లేకపోతే పచ్చకర్పూరం ఇవి వేయండి దాంట్లో. అవి కూడా లేకపోతే గంధం వేయండి. గంధం వేసి ఒక కొబ్బరికాయను పెట్టి దాని మీద మరి ఎరుపు గుడ్డతో తయారు చేసిన ఒక రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేయడం వచ్చిన వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టండి, మన వరలక్ష్మి వ్రతానికి పెట్టున్నట్టుగా. లేకపోతే దాని మీద ఇలా కప్పండి. ఎర్ర పూలు సిద్ధం చేసుకోండి. స్వామివారికి కందులతో తయారు చేసిన ప్రసాదం, అది వడ కావచ్చు, ఏదైనా కందులతో కానీ కందిపప్పుతో కానీ తయారు చేసింది ఒక 14 సంఖ్యలో రెడీ చేసి పెట్టుకోండి. కాసిన పూలు పళ్ళు, ఈ పూజా ద్రవ్యాలు, మన ఇంట్లో పసుపు కుంకుమ హారతి కర్పూరం ఇవన్నీ పెట్టుకోండి. సాయంత్రం అయినా చేసేవాళ్ళు సాయంత్రం, లేదా ఉదయం చేసేవాళ్ళు ఉదయం భక్తితో శ్రద్ధతో ఒక్కసారి నమస్కారం చేసి ఓం అంగారకాయ నమః అని చెప్పి ఆ కలశలోకి అంగారక గ్రహాన్ని ఆవాహన చెయ్యండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పి ఇంకో కలశలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహన చేయండి. ఎప్పుడు మనం ఆవాహన చేసినా మన రైట్ సైడ్ స్టార్ట్ చేస్తే మనం లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవ్వాలి. ఇది పూజ యొక్క పద్ధతి. అంటే దక్షిణం వైపు ప్రారంభం చేసుకుంటే ఉత్తరం వైపుగా ముగాలి. అందువల్ల మొదటి కలశని మన కుడివైపు మనం పెట్టుకున్నటువంటి కలశలో అంగారకుణ్ణి, అలాగే దాని పక్కన ఉన్నటువంటి కలశలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహన చేసి వాళ్ళని ఈ కలశంలోకి ఆ దేవతలు వచ్చారు అని భావన చేసుకుని వాళ్ళకి 16 ఉపచారాలు, షోడశోపచార పూజా పద్ధతి అని ఉంది. ఇవి మీకు స్తోత్రాల్లో దొరుకుతుంది. 16 అలవాటు ఉన్నవాళ్ళు 16 చేయండి, లేదా పంచోపచారం అని 5 ఉపచారాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మొదటిది గంధం. కాస్త గంధం తీసుకుని ఇద్దరు స్వామివార్లకి కూడా ఒకేసారి ఇక్కడ ఒక పుష్పం అక్కడ ఒక పుష్పంగా అంగారకాయ నమః అని సుబ్రహ్మణ్యాయ నమః అని ఈ పుష్పంతో గంధంలో ముంచి ఆ పుష్పం పెట్టేసేయండి. రెండోది పూలతో, ఎర్ర పూలు సిద్ధం చేసుకున్నాం కదా, వాటితో పూజ చేయండి. మీకు అష్టోత్తరాల పుస్తకం ఏమున్నా సరే దాంట్లో సుబ్రహ్మణ్య అష్టోత్తరం దొరుకుతుంది. ఆ సుబ్రహ్మణ్య అష్టోత్తరంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చేయండి. అలాగే కుజ అష్టోత్తరం కూడా ఉంటుంది, అది ఉన్నవాళ్ళు చేయండి. కుజ అష్టోత్తరం అందరికీ లభ్యం కాకపోతే ఈ అంగారకాయ నమః అనేటటువంటి దాన్ని 21 సార్లు, అంటే 7 ఆయనకి ఇష్టమైన సంఖ్య, దాన్ని 3 సార్లు కలిపితే 21 సార్లు అవుతుంది. 21 సార్లు అంగారకాయ నమః అంగారకాయ నమః అంగారకాయ నమః అని ఈ ఎర్రపూలతో పూజ చేయండి. పూజ పూర్తి చేయండి. 14 సంఖ్యతో చేసినటువంటి నివేదనలో 7 సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, 7 అంగారకుడికి భావన చేసుకుంటూ విడివిడిగా ఒక పళ్ళెంలో ఇటు 7 గారెలు ఇటు 7 వడలు పెట్టుకొని వాటిని నివేదన చేయండి. గారెలైనా చేయొచ్చు, వడలైనా చేయొచ్చు. కందులతో చేయడమే ప్రసాదం ముఖ్య ఉద్దేశం. అంత కూడా మా వల్ల కాలేదు అంటే కందిపప్పుల్ని బాగా రుబ్బి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి కూడా, ఉప్పు కారం వేసి ఉండలుగా చేసి కూడా చేయొచ్చు. భగవంతుడు ఆ ద్రవ్యాన్ని ఇష్టపడతాడు తప్పితే అది ఏ డిష్ చేసావనేటటువంటి భగవంతుడు చూడడు. అందువల్ల ఈ రకంగా పూజ చేసి, పూజ అయిన తర్వాత ధూపాన్ని, దీపాన్ని, అలాగే ఈ నైవేద్యాన్ని పెట్టి హారతి ఇవ్వండి. 5 ఉపచారాలు పూజ. ఈ పూజ అయిన తర్వాత ముఖ్యంగా ఈ వ్రతంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే చండ్రకర్ర అనేటటువంటి కర్ర దొరుకుతుంది. ఈ కర్ర మీరు పూజా సామాన్ల కొట్టులోకి వెళ్ళి నవగ్రహాలలో కుజుడికి సంబంధించిన కర్ర అని అంటే ఇస్తారు.
చండ్ర. అయితే వాడు ఆ సమిధులు ఇచ్చే వాటిల్లో ఆ షాపు వాళ్ళు ఎవరైనా సరే మీకు ఆ సమిధులు నవగ్రహాల్లోంచి ఇస్తే అది తీసుకోవద్దు, ఎందుకంటే దాంట్లో ఒరిజినల్స్ ఉండవు. ఇంత పూజలో ముఖ్యమైనది ఒరిజినల్ దాంట్లో చేయాలి కాబట్టి ఆ షాపు ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్త మేము పూజ చేసుకుందాం అనుకుంటున్నాము, అందువల్ల చండ్రకర్ర ప్రత్యేకంగా చెప్పారు, దానికి కావలసినటువంటి చండ్రకర్రను ఇవ్వండి అని అడగండి, ఆయన ఇస్తారు. ఆ చండ్రకర్ర ఎరుపుగా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. కాస్త ఎరుపు రెడ్డిష్గా మనకి రక్తచందనం ఎలా ఉంటుందో అంతగా ఉండదు, అంత ఎరుపు కాదు కానీ కొంచెం ఎరుపుగా ఉంటుంది. ఆ చండ్రకర్రను కూడా మీరు తెచ్చుకుని ఉంచుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ చండ్రకర్రని కాల్చి దేవుడి దగ్గర ఏ దీపం అయితే మీరు పూజకి ఉపయోగిస్తున్నారో ఆ దీపం దగ్గర కాల్చకూడదు. విడిగా ఒక కర్పూరం పెట్టుకుని ఈ చండ్రకర్రని కాల్చండి. కొంచెం బొగ్గుగా తయారవుతుంది. తయారైన తర్వాత పూజకి మీరు ఏదైతే మండపం ఏర్పాటు చేసుకున్నారో, ఈ వస్త్రం వేసి పూజంతా చేశారో దాని ఎదురుకుండా మీకు దేవుడికి మధ్యలో మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ గీయండి. ఆ ట్రయాంగిల్లో ఇందాక మాదిరిగానే ఈ ట్రయాంగిల్ కూడా కోణం అవతల వైపు దేవుడి వైపు చూస్తూ ఉండాలి, రెండు కోణాలు మన వైపు అంటే అడ్డపు గీత మన వైపు ఉండాలి. ఈ విధానంగా గీసి మీకు ఎంత అప్పు అయితే ఉందో అంత అప్పు సంఖ్య లోపల రాయండి. ఈ రాయమని వ్రత కథలో లేదు కానీ పెద్దల నుంచి రాయడం ఉంది. వ్రత కథలో ఇది భవిష్య పురాణంలో చెప్పింది సుమా, ఏదో మీ చిర్రావూరు శ్రీరామచర్మ గారు చెప్పారు అని అనుకోవద్దు. నేను చెప్తున్నటువంటి అభూత కల్పనలు కాదు. భవిష్యోత్తర పురాణంలో సాక్షాత్తు మహావిష్ణువు ఉపదేశం చేసినటువంటి వ్రత విధానం ఇది. ఈ వ్రత విధానం చేసి ఎంతోమంది అప్పుల నుంచి విముక్తులయ్యారు. అప్పుల నుంచి ఒకరోజు వ్రతం పూర్తయిన వెంటనే 1 కోటి రూపాయల అప్పు మాయమైపోతుందని నేను చెప్పను, కానీ 1 కోటి రూపాయల అప్పు మాయమవ్వడానికి కావాల్సినటువంటి ఒక ఉపాయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. మనం చేసేటటువంటి భక్తి బట్టి ఉంటుంది. ఇలా ఈ ట్రయాంగిల్ని గీసుకుని మధ్యలో మీరు ఎంత అప్పు 1,00,000 రూపాయల అప్పు ఉంటే 1,00,000 రూపాయలు అని రాసుకోండి. సంఖ్యలతో అయినా రాసుకోవచ్చు, అక్షరాలతో అయినా రాసుకోవచ్చు. ఏ భాషతో రాసినా భగవంతుడికి అన్ని భాషలో వచ్చు, ఏ భాషలో అయినా రాసుకోండి. రాసిన తర్వాత భగవంతుడికి మనసారా నమస్కారం చేసి, దేవా ఏ పాపం చేశానో అప్పు రూపంగా నన్ను ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాను, దయచేసి అప్పుల నుంచి విముక్తుని చేయి, మరొక్కసారి నేను బుద్ధి పుట్టి ఎవరి దగ్గర కూడా అప్పు చేయను, అప్పు చేయాల్సిన అవసరం నాకు కల్పించగసలు నువ్వు అని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మీ ఎడంకాలితో అక్కడ బొగ్గుతో రాసినటువంటి ఈ త్రికోణము దాంట్లో ఉన్నటువంటి ఈ అప్పు యొక్క సంఖ్యని ఎడంకాలతో చెరిపేసేయండి. మీరు ఎంత పూర్తిగా చెరుపుతారో అంత నిశ్శేషంగా రుణం తీరిపోతుంది అని ఈ వ్రత విధానాన్ని మహావిష్ణువు ఉపదేశం చేశాడు. ఇదంతా చెరిపేసిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోవడం, కాళ్ళు కడుక్కోవడం, అక్కడతో ఈ వ్రతం పూర్తయిపోతుంది. మర్నాడు పొద్దున్న అంటే బుధవారం పొద్దున్న ఈ 2 కలశల్ని కూడా కదిలించేసి ఆ కలశలు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న బియ్యము ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి అర్చకులకి సద్బ్రాహ్మలకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. చిన్న పూజ కానీ గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఇది చేయాల్సిన రోజు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానంటే కుదరదు. ఇది కృష్ణాంగారక చతుర్దశి మహాపర్వం ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది, ప్రతిసారి రాదు. వచ్చిన రోజు సద్వినియోగం చేసుకోండి, అప్పులన్నీ కూడా తీర్చుకోండి. అప్పుల యొక్క గ్రాడ్యుటీ తగ్గుతుంది, దాని ప్రెషర్ తగ్గుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మా అనుభవంలో ఎంతోమంది చేశారో అందరికీ ఫలితం వచ్చింది. ఈ మంత్రనిధి ఛానల్కి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని ఒక్క ఉద్దేశం తప్పితే మాకు వేరే ఉద్దేశాలు లేవు. మీరందరూ చేస్తే ఆనందపడడం కోసమే మేమందరూ మీకు చెప్తున్న విషయం అంతా కూడా ఇది గుర్తుంచుకుని మీరు చక్కగా ఈ విషయాన్ని చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. అలాగే మరిన్ని ఇటువంటి అపురూపమైనటువంటి విషయాలు మనం రావాలి అంటే ఇది 10 మందికి తెలియాలి. కాబట్టి 10 మంది దగ్గరికి ఇది వెళ్ళడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు మీ బంధుమిత్రులు అందరికీ కూడా తెలియజేస్తే ఇటువంటి ఎన్నో అరుదైన యోగాలు, అనేక సమస్యలకి పరిష్కారాలు దీంట్లో రాబోతున్నాయి. ఇవన్నీ కూడా అందరూ పాటిస్తారు. తద్వారా మనకి కూడా పరోక్షంగా ఒక ఫలితం వస్తుంది. అందరి కష్టాలు మనం తీర్చలేకపోయినా కష్టాలు మన వల్ల తీరాయి. ఓ పలానా ఛానల్ పంపించారు, ఇది చూసి ఈ వ్రతం చేసుకున్నాం, ఈ వ్రతం చేయడం వల్ల మాకు ఈ కష్టం పోయింది అని ఒక్కసారి ఆ మనిషి అనుకుంటే అది ఆ పుణ్యం మీకు నాకు అందరికీ వస్తుంది. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః అన్నారు. చేసినవాడు, చేయించినవాడు, చేయడానికి ప్రేరణ చేసినవాడు, చేస్తున్నవాడిని చెడగొట్టకుండా ఉన్నవాడికి కూడా 4గురికి కూడా సమభాగంగా ఫలితం వస్తుందట, మంచైనా చెడైనా. అందువల్ల దీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్లో మరిన్ని విశేషాలు తెలుసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.